హలో మేడం, హాయ్ సార్. ఎప్పటి నుంచి వస్తున్నారు అశోకాకి? స్టార్టింగ్ నుంచి వస్తున్నాను సార్. ఓకే, ఎన్ని మంత్స్ అవుతుంది? 7 months కంప్లీట్. 7 months అవుతుంది. ఓకే, గ్రేట్. ఎలా ఉంది పాప? ఓకే సార్. ఓకే, ఏమేమి చేంజెస్ ఉన్నాయి పాపలో? కోపం తగ్గింది, హైపర్ తగ్గింది. కోపం తగ్గింది. కోపం తగ్గింది, అప్పుడప్పుడు కోపం అప్పుడప్పుడు ఉంటుంది. అప్పుడప్పుడు హైపర్ తగ్గింది, చాలా వరకు హైపర్ తగ్గింది. హ్యాండ్ ఫ్లాపింగ్ తగ్గింది. ముందు వాటర్ తాగుతుంది, ఇప్పుడు వాటర్ తాగుతుంది. చాలా నిద్ర అంతా ఎలా? నిద్ర కూడా చాలా బాగుంది. నిద్ర అంతా బాగుంది. ఓకే, కమాండ్స్ ఫాలో అవ్వడం? కమాండ్స్ కూడా కొన్ని ఫాలో అవుతుంది. హ్యాండ్ పాయింట్ అవుట్ చేస్తే ఓకే, కొన్ని పాయింట్ అవుట్ చేయకుండా తనకు సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం అంటే తన బాటిల్ తీసుకురావడం, తన షూ స్లిప్పర్స్ తీసుకురావడం, ఇలాంటివి చేస్తుంది. అర్థమవుతుంది. బయటికి వెళ్ళాలంటే స్కూటీకి తీసుకురావడం, ఇలాంటివి చేస్తుంది. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ ని ఐడెంటిఫై చేస్తుందా? చేస్తుంది. నా వెనకాల నా వాళ్ళు వస్తున్నారంటే చూసి వెళ్తారు. ఓకే, ఒకవేళ రావట్లేదు అని అంటే ఆగిపోతుంది. ఓకే, సో ఆ వెయిటింగ్ టాలరెన్స్ అనేది వచ్చింది. ముందు ఎలా ఉండేది? ముందు అసలు పట్టించుకునేది కాదు నన్ను. నేనే వాళ్ళ డాడీని కూడా పట్టించుకునేది కాదు. ఇప్పుడు వాళ్ళ డాడీ లేనిది ముందు అడిగేది. ఓకే, నిజం సార్. ఇప్పుడు వాళ్ళ నాన్న లేనిది అసలు బయటికి వెళ్ళట్లేదు. ఓకే, కావాలి వాళ్ళ నాన్న కావాలి. ఓకే, సో ఎమోషన్స్ అనేవి ఇంకొక పాప ఏడిస్తే తను కూడా ఏడవద్దు అని తను కూడా ఏడవడం కొంచెం ఫీల్ అవుతుంది. సింపతి అనేది ఫీల్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ పండక్కి 4 రోజులు ఊరికి పోయినా కూడా చాలా హైపర్ కంట్రోల్ అయింది. ఓకే, ముందు అసలు రోడ్డు మీదనే వెళ్ళిపోదాం అనేది, ఇప్పుడు అసలు అటు వెళ్ళలేదు. ఒకసారి కూడా వెళ్ళలేదు. వెళ్తే ఎవరొకరు కావాలి తన తోడు. ఓకే, అట్లా అందరినీ అంటే రికగ్నైజ్ చేస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు, బయట వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది తనకి. ఓకే, తనకు ఇప్పుడు ప్లేట్ లో అన్నం పెట్టేది కూడా తెలుస్తుంది. నా కోసమే పెడుతుంది. ఓకే, తనకు కర్రీ కూడా చూస్తుంది. తన ఇష్టమైన కర్రీ అయితే తింటుంది, లేకపోతే తినట్లేదు సార్. తినట్లేదు. అంటే ఈ రికగ్నిషన్ లేదు, ముందు ఐడెంటిఫై చేసేది కాదు. ఏం కాదు, ఇప్పుడు అన్ని చేస్తుంది. ఓకే, తనకు నాన్ వెజ్ చాలా ఇష్టం. ఓకే, అది వీక్లీ 3-4 days కావాల్సిందే. నాన్ వెజ్ కావాలి. ఎగ్, రోజు ఎగ్ సార్. ఆ ఎగ్ లేని ఎందుకు తనకు అర్థమైంది. తినట్లేదు. ఎగ్ కావాలి. ఓకే, సో అంటే చూజీగా అయిపోయింది. తినడంలో కూడా ఐడెంటిఫై చేస్తుంది అంటున్నా. ముందు ఏం పెట్టినా ఎట్లా పెట్టినా జస్ట్ అలా తినేసేది. నచ్చితే తినేది, నచ్చకపోతే తినేపోయేది. ఇప్పుడు ఏదైనా ఓకే, తనకు ఆకలి అయితే ఏది ఉన్నా తినేస్తుంది. 3 రోజులకు 5-6 సార్లు తింటది సార్. ఓకే, ఓన్లీ ఫుడ్, రైస్ తింటది. సో ఫుడ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది, వాటర్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, సో నాకు తెలిసినంత వరకు తను వాటర్ అనేది తనకు తెలిసేది కాదు, ఇది తాగాలి అనేది కూడా తనకు తెలిసేది కాదు అని మనం చాలా సందర్భాలు లేదు సార్. తనకు ఒకప్పుడు క్యాప్ పెట్టడం, తీయడం, రిమోట్ తీసుకురావడం, నా మొబైల్ వచ్చిన కూడా నన్ను తీసుకొస్తుంది. ఇప్పుడు తీసుకొస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, సో ఈ బేసిక్ కమాండ్స్ ఉంటాయి కదా మనకి. రోజు పొద్దున లేచి వాష్రూమ్కి వెళ్ళి, స్నానానికి వెళ్ళి, ఇప్పుడు తనకి లేచిన వెంటనే బ్రష్ చేస్తుంది సార్. నేను చేపిస్తేనే చేస్తుంది, కానీ నేను ఇట్లా బ్రష్ పట్టుకుంటే తనే వచ్చేస్తుంది. ఇప్పుడు నన్ను బ్రష్ చేయాలంటే మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుంటది. ఇక తినడానికి సెట్ అయిపోతుంది. ఓకే, ఈ బ్రష్ అయినాక ఏదో ఒకటి తినాలి, తింటది. సో ముందు ఈ టాంట్రమ్స్ చాలా ఎక్కువ ఉండే కదా అసలు. బ్రష్ చేయడానికి ఇష్టపడదు. ఇప్పుడు నాకు బ్రష్ చేస్తేనే ఏదో ఒకటి తినడానికి పెడుతుంది అనేది అండర్స్టాండింగ్ తనకు తెలుసు. అంటే మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఏదైతే ఉందో చాలా వరకు నాకు ఇప్పుడు ఒకటి ఏది ఉందంటే అదే కాన్స్టిపేషన్. అది ఒకటి తగ్గితే నేను ఫ్రీ. ఓకే, కాన్స్టిపేషన్ ఒకటి ఉంది. డెఫినెట్లీ అది కూడా మనం ట్రీట్ చేద్దాం. మల్టిపుల్ వేస్ లో ట్రీట్ చేద్దాం దాన్ని కూడా. ఒకటి కాకపోతే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి మనకి. కాకపోతే 1 after 1 అన్నట్టుగా మనం ట్రీట్ చేస్తూ పోదాం తనకి. సో అక్కడ తనకి తగ్గిపోయింది, కాన్స్టిపేషన్, ఫ్రీగా మోషన్కి వెళ్ళిపోతుంది, డైలీ బేసిస్ లో వెళ్తుంది అని అంటే వి విల్ బి మోర్ హ్యాపీ. ఓకే, సో దాన్ని కంపల్సరీగా మనం ట్రీట్ చేద్దాం. రైట్, సో అశోక్ థెరపీస్ ఎలా ఉన్నాయి? ఓకే, ఓకే, చాలా బాగుంది. ఓకే, ఈ విధంగా చాలా బాగుంది. థెరపీస్ కోఆపరేట్ చేయడం కానివ్వండి, వాళ్ళు చాలా
కూల్ గా హ్యాండిల్ చేస్తారు. సేమ్ ఇంట్లో కూడా అట్లానే చేయమని చెప్తారు. కొన్నిసార్లు మేము చేస్తాం, వీలైతే చేస్తాం, లేకున్నా వాళ్ళు చేసిన దాని మీదనే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకే, సో దే ఆర్ సపోర్టింగ్. ఓకే, గోల్స్ అవన్నీ పెట్టుకొని దానిపైన ట్రీట్ చేసినప్పుడు మనకి అచీవ్మెంట్ అనేది వస్తుంది మనకి. ఓకే, ఎంత ఇంటరాక్టివ్ ఉన్నారు మీకు థెరపిస్ట్లు? థెరపిస్ట్ చాలా ఓకే, చాలా బాగున్నారు. ఓకే, అంటే ఫ్రెండ్లీగా ఉంటారు అందరు. సో హ్యాపీనా? హ్యాపీ సార్, హ్యాపీ. ఓకే, సో చాలా లాంగ్ టైం నుంచి ఉన్నారు కదా మీరు, అండ్ చాలా చోట్ల కూడా మీరు వెళ్ళి ట్రీట్ చేయడానికి చేశారు. సో హోప్ మీ డెస్టినేషన్ ప్లేస్ ఇది అని నేను అనుకుంటున్నా. మనం ఇలానే ఇద్దరం కలిసి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ మనం థెరపిస్ట్ సైడ్ నుంచి మనం ఇద్దరం కలిసి వర్కౌట్ చేస్తే డెఫినెట్గా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి తనలో. సో వీ విల్ హోప్ దట్ షీల్ కమ్ అగైన్ నియర్ టు హర్ ఏజ్, ఆర్ తను ఇండిపెండెంట్ అయిపోవడము అనేది మన అల్టిమేట్ టార్గెట్ కాబట్టి మనం దానికోసం డెఫినెట్గా వర్కౌట్ చేద్దాం మనం. Thank you so much, ma'am. Believing in Ashoka.